రుద్రాక్షలు. ఈ రుద్రాక్షలు అనేవి ఎవరు ధరిస్తారు, ఎందుకు ధరించాలి అని చాలామందికి అనుమానాలు వస్తూ ఉంటాయి. రుద్రాక్ష అంటే ఒక విధంగా ఇది కోపాన్ని తెప్పిస్తుంది. శాంతం అనేది తక్కువ శాతం ఉంటుంది. రుద్రం అనగా రుద్రాక్ష అనగా ఒకటే. రుద్రాక్షలు ఒక్కోసారి కోపాన్ని కూడా తెప్పిస్తాయి. కాబట్టి ఎలాంటి రుద్రాక్షలు మీరు ధరించాలి అనేది ఒకసారి నేను చెప్తున్నా, తెలుసుకోండి. ఇది చూడండి, ఇది 3 ముఖాల రుద్రాక్ష. దీనికి 3 గీతలు ఉంటాయి. ఇది ధరించడం వల్ల జ్ఞానం వస్తుంది. కుండలిని శక్తి అనేది తెలుసుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఇది ధరించడం వలన కింద మూలాధారం నుంచి ఒక్కసారి 6 చక్రాలు తెలుసుకుంటాయి. అది వెన్నెముక పైభాగం అంటే మెడ కింద భాగం వరకు ఈ కుండలిని శక్తి జాగృతం అవుతుంది. తర్వాత తలలో ఉండే సహస్రార చక్రం, అది కొన్నాళ్ళకి ఇది తెలుసుకున్న తర్వాత అది తెలుసుకుంటుంది. కాబట్టి ఇది ధరించడం వల్ల ఎంతో జ్ఞానం అనేది మీకు వస్తుంది. యోగులు, ఋషులు ఇలాంటి 3 ముఖాల రుద్రాక్ష అనేది ధరిస్తారు. దీన్ని భరించడం చాలా కష్టం. భూత, భవిష్యత్, వర్తమానంలో ఈ 3 ముఖాలు ధరించడం వల్ల వాళ్ళకి మేలు జరుగుతుంది. కాబట్టి ఈ రుద్రాక్షది అందరూ భరించలేరు. కొంతమంది ఈ కుండలిని శక్తి తెలుసుకున్న తర్వాత దీన్ని తీసి పక్కన పడేస్తారు భరించలేక. ఇది చాలా పవర్ఫుల్గా ఉంటుంది. కాబట్టి కొంతమంది ఈ కుండలిని శక్తి తెలుసుకున్న తర్వాత దీన్ని తీసి పక్కన పడేస్తారు భరించలేక. కాబట్టి ఇది ఆలోచించి వేసుకోవాలి. కుండలిని శక్తి గురించి తెలిసిన వాళ్ళు దీన్ని వేసుకుంటారు. ఇది 3 ముఖాల రుద్రాక్ష. దీనికి 3 గీతలు ఉంటాయి. నెక్స్ట్ ఇది చూడండి, ఇది ఏకముఖి రుద్రాక్ష. చూడండి, ఒకటే గీత ఉంటుంది. దీని మీద ఒకటే గీత ఉంటుంది. సరిగా అబ్జర్వేషన్ చేయండి, ఒక గీతే ఉంటుంది. దీన్ని ఏకముఖి రుద్రాక్ష అంటారు. ఇది కూడా తొందరగా అందరికి పడదు. ఎవరు అదృష్టవంతుడికి ఇది బాగుంటుంది. అందరూ దీన్ని ధరించాలని ఆశపడకూడదు. కొంతమందికి ఇది బాగా యోగిస్తుంది, మంచి పొజిషన్లోకి తీసుకెళ్తుంది. కాబట్టి ఇది ధరించినప్పుడు చాలా ఆలోచించి మీరు ధరించవలసి ఉంటుంది. ఇది ఏకముఖి రుద్రాక్ష. ఇక మీరు ధరించవలసింది చూడండి, 6 ముఖాల రుద్రాక్ష అంటే 6 గీతలు ఉంటాయి. ఇది ధరించడం వల్ల కొంతమందికి లాభం చేకూరుద్ది, కానీ ఇది గొడవలతో మొదలవుతుంది. కాబట్టి కొంతమంది దీన్ని ధరించడానికి సంశయిస్తూ ఉంటారు. ఇది గొడవలు జరగడానికి అవకాశం ఉంది. ఆ గొడవల వల్ల లాభం కూడా చేకూరుతుంది. ఇది 6 ముఖాల రుద్రాక్ష. ఇది చూడండి, ఇది 11 ముఖాల రుద్రాక్ష, ఏకాదశ ముఖి. ఇలాగ ఎర్రదారంలో ధరించి ఇది మెడలో వేసుకోవడం వల్ల ఇలాగా మెడలో ధరించడం వల్ల ఎన్నో లాభాలు చేకూరుతాయి. మీరు ఉన్నత స్థానానికి చేరుకుంటారు. కాబట్టి ఇలాగా అందరూ ఈ 11 ముఖాల రుద్రాక్ష ధరించండి. దానివల్ల మేలు జరుగుతుంది. చాలామంది కోటీశ్వరులు కూడా అయ్యారు ఈ 11 ముఖాల రుద్రాక్ష ధరించి. కాబట్టి ఎక్కువ శాతం ఈ 11 ముఖాల రుద్రాక్ష ధరించండి. దొరికితే దశముఖ అంటే ఉద్యోగరీత్యా దశముఖ రుద్రాక్ష ధరించడం వల్ల కూడా ఉద్యోగంలో అభివృద్ధి అలాంటివి జరుగుతాయి. కాదు 100% మీకు అభివృద్ధి చెందాలంటే ఈ 11 ముఖాల రుద్రాక్ష ఒకటే మీకు అన్ని విధాలా మేలు చేస్తుంది. కాబట్టి మిగతా రుద్రాక్షల జోలికి అంతగా పోకుండా అందరూ ఈ 11 ముఖాల రుద్రాక్ష ధరించడం వల్ల మీకు మేలు జరుగుతుంది. మీరు కోటీశ్వరులు అయ్యే అవకాశం ఉంది.